హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ రోజు మా ప్రివ్యూ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఈ సీరియల్ ఏం జరిగిందో కనుక చూసుకుంటే మొత్తానికి జ్యోత్స్న తన నిశ్చితని ఆపేసుకోవడానికి ఎలాగైనా తప్పించుకునే ప్రయత్నానికి మొత్తానికి ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎవరికంట కనిపించకూడదని కారులో ఎక్కి మరీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇకప్పటికే ఇంటికి కాపలా కాస్తున్న కార్తీక్ అలానే దీప ఇద్దరు కూడా జ్యోత్స్న తీసుకెళ్లిన కారు వెనుక సీట్ లో పడుకొని ఉంటారు. ఆ విషయం తెలియక జ్యోత్స్న అదే కారు తీసుకుని వెళ్తుంది. ఇక కొంత దూరం వెళ్ళాక కార్తీక్ అలానే దీపం మేల్కొని జ్యోత్స్నకు షాక్ ఇస్తారు. బండి తిరిగి ఇంటికి వెళ్లే సమయానికి లేదంటే తాత శివనారాయణకి ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుందని ఒక్కసారిగా వార్నింగ్ ఇస్తాడు. చివరికి అవకాశం కూడా పాడైపోవడంతో జ్యోత్స్న తిరిగి ఇంటికైతే వెళ్లిపోతుంది. కార్తీక్ దీప వల్ల కారణంగా తన వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వకుండా మొత్తానికి ఫెయిల్ అయిపోతుంది. దాంతో జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక తెల్లవారక నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చకచక చేస్తూ ఉంటారు. మరోవైపు కార్తీక్ అలానే దీప ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతుందని చెప్పేసి అనుకుంటారు. ఇక జ్యోత్స్న నోటితోనే నిజం చెప్పించి నిశ్చితార్థాన్ని ఆపించాలని మనం చూస్తున్నాం. కానీ జ్యోత్స్న మాత్రం అసలు తగ్గడం లేదు. ఇక ఎలా ఎండ్ కార్డ్ పడుతుందో చూద్దామని అనుకుంటారు. ఇక మరోవైపు జ్యోత్స్న దీపతో చివరి అస్త్రాన్ని ఉపయోగిస్తుంది. తన ఎంగేజ్మెంట్ ని చెడగొట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇక దీపన అని అభిప్రాయపడుతుంది. దీప నోరు విప్పుతేనే తను బయటపడి దీప బుక్ అవుతుందని జ్యోత్స్న పారు ఇద్దరు కూడా అనుకుంటారు. నువ్వు వెంటనే దీప దగ్గరకు వెళ్ళి కాళ్ళపై పడి నిశ్చితార్థాన్ని ఆపేయమని బ్రతిమలాడు సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టమని చెప్పేసి అంటుంది. ఇక పారు జ్యోత్స్న దగ్గరకైతే బయలుదేరి వెళ్తుంది. ఇక నిశ్చితార్థం ఆపేయడం గురించి దీపతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వే ఆపాలి అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో దీప రాని చూస్తూ ఉంటుంది పారిశాతం వైపు. మొత్తానికి జ్యోత్స్న చెప్పినట్టుగానే పారిశాతం దీప దగ్గరకు వెళ్లి ముసలి కన్నీళ్లు కారుస్తుంది. ఇప్పటికే జ్యోత్స్న ఎంగేజ్మెంట్ 2 సార్లు ఆగిపోయిందని పారిశాతం దీపకు గుర్తు చేస్తుంది. ముఖ్యంగా నువ్వు గౌతమ్ మంచివాడు కాదని చెప్పినప్పటి నుంచి అసలు ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా అని జ్యోత్స్న జీవితం ఏమవుతుందా అని సుమిత్ర అమ్మాయితో కంగారు పడుతుంది. ఒకవేళ జరగకూడదని ఏదైనా జరిగితే సుమిత్ర బ్రతకగలదా, శివనారాయణ ప్రాణాలతో ఉంటాడా అని దీప మనసుకు తగిలేలా పారు అయితే ముసలి కన్నీళ్లు కారుస్తుంది. ఇక దీంతో దీప కూడా పారు మాయ మాటలు నమ్ముతుంది. నిజం చెప్పడానికి ప్రయత్నిస్తానని తన మనసులో అనుకుంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో పారు తన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని ఇక దీప దగ్గర నుంచి జారుకుంటుంది. తన కుటుంబానికి ఏం జరగకుండా ముందుగానే జాగ్రత్త పడాలి అని చెప్పేసి అనుకుంటుంది దీప. దీప తన సెంటిమెంట్ డైలాగ్స్ కు పడిపోయిందని పారిశాతం వెళ్లి జ్యోత్స్నకి చెప్తుంది. అసలు నిజం చెప్పడానికి దీప ఒప్పుకుంటుందా లేదా అనే సంగతి చెప్పమని జ్యోత్స్న పారిశాతాన్ని అయితే అడుగుతుంది. ఒప్పుకుందని పారు చెప్తుంది. దాంతో జ్యోత్స్న చాలా సంతోషిస్తుంది. దీప సెంటిమెంట్ ఫుల్, అందుకే మనం ఈ విషయాన్ని యూజ్ చేసుకుంటున్నాము. అందుకే కదా నిన్ను పంపించి నాటకం ఆడించాను. దీంతో ఆ గౌతమ్ మంచివాడు కాదని వాడి పీక పట్టుకుని మరి అందరి ముందు కూడా వాడి గురించి నిజాన్ని బయట పెట్టేస్తుంది. దాంతో ఖచ్చితంగా నిశ్చితార్థం ఆగిపోతుంది. ఈసారి కూడా దీప కారణంగానే నిశ్చితార్థం ఆగిపోతుంది. మళ్ళీ దీపే ఫూల్ అవుతుంది. మనం సేఫ్ అవుతాం అని చెప్పేసి మొత్తానికి పారిశాతం చూసిన ఇద్దరు కూడా వాళ్ళ ప్లాన్ చెప్పుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటారు. మరోవైపు పారిశాతం వచ్చి దీపతో మాట్లాడిన మాటలన్నీ కూడా కార్తీక్ అయితే వినేస్తాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న దీపను గమనిస్తాడు. ఇక దీప పారు మాటలకు కరిగిపోయిందని గుర్తించి వెంటనే తన దారిలోకి తెంచుకునే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. పారిశాతం చెప్పిన మాటలన్నీ విన్నాను. ఇక వాళ్ళకు వేరే దారి లేక నీతోనే ఎంగేజ్మెంట్ ని చెడగొట్టాలని చూస్తున్నారు. అందుకే జ్యోత్స్న పారిశాతను పంపించి ముసలి కన్నీళ్లు కార్చేలా చేసిందని మొత్తానికి క్లియర్ గా చెప్తాడు కార్తీక్. వాళ్ళు ఉచ్చులో పడకూడదు అని చెప్పేసి అంటాడు. కానీ దీప మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది. జ్యోత్స్న పారిశాతం వాళ్ళు ఎలాంటి వారైనా సరే పారు మాట్లాడింది మాత్రం ఈ ఇంటి కుటుంబ సభ్యుల గురించే కదా అని చెప్పేసి అనుకుంటుంది. వాళ్ళకి ఏదైనా అయితే తట్టుకోలేం కదా అని చెప్పేసి అంటుంది. ఏమైనా సరే నిజం చెప్పే తీరుతానని దీప కార్తీక్ తో చెప్పేసి అంటుంది. దాంతో కార్తీక్ చాలా కంగారు పడిపోతాడు. జ్యోత్స్న ప్లాన్ ఇదే, మనం గొడవ పడి మనతోనే నిజం చెప్పించాలని సెంటిమెంట్ డ్రామాని క్రియేట్ చేసింది. నువ్వు ఎవరితోనూ నిజం చెప్పకూడదని తన మీద ఒట్టు వేయించుకుంటాడు. మొత్తానికి కార్తీక్ అయితే దీప చేత దీప ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక మరోవైపు దీపను సుమిత్ర అమ్మ అని చెప్పేసి పిలుస్తుంది. దీప వెళ్లడంతో పట్టు చీరను బహుమతిగా ఇస్తుంది. ఇక జ్యోత్స్న ఎంగేజ్మెంట్ సందర్భంగా నేను నీకు కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పేసి అంటుంది. ఇక సుమిత్ర తన కన్న తల్లి అని తెలిసిన తర్వాత కొనిచ్చిన మొదటి చీర అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది దీప. ఇక సుమిత్ర అయితే దీపకు చీర కానుకగా ఇవ్వడంతో మొహం అయితే వెలిగిపోతుంది. దీప అయితే సుమిత్రను చూడు దీప, నువ్వు ఈ చీర కట్టుకుని రా అని చెప్పేసి అంటుంది. తర్వాత నాకు నువ్వు ఒక సహాయం చేయాలి అని చెప్పేసి అంటుంది. సరే అమ్మగారు అని చెప్పేసి అంటూ దీప అయితే ఆ చీర కట్టుకుని తిరిగి అయితే వస్తుంది. తర్వాత సుమిత్ర దీపతో జ్యోత్స్న ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. గౌతమ్ చెడ్డవాడని చెప్పిన తర్వాత నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఓవైపు కాంచన వదిన ఎంగేజ్మెంట్ కు రావడం లేదు. మరోవైపు జ్యోత్స్న నువ్వు ఉంటే నిశ్చితార్థం చేసుకుంటాను అని చెప్పేసి అంటుంది. అసలు నిశ్చితార్థం జరుగుతుందా లేదా అని దీపను ప్రశ్నిస్తుంది.
దాంతో దీప ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే చెప్పు దీప, నిజంగానే నిశ్చితార్థం జరుగుతుందా లేదా, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి అని చెప్పేసి అంటుంది. దీప ఏమీ మాట్లాడపోయేసరికి సుమిత్ర ఒక్కసారిగా దీప చేయి తీసుకొని తన తల మీద ఒట్టు వేసుకొని మరి చెప్పు దీప, నిజంగా ఈ నిశ్చితార్థం జరుగుతుందా లేదా అని చెప్పేసి అంటుంది. ఇలా సుమిత్ర అలానే దీప ఇద్దరు కూడా మాట్లాడుకోవడం దూరం నుంచి కార్తిక్ చూస్తూ వింటూనే ఉంటాడు. దీప ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే కార్తిక్ విషయం నువ్వు ఎవరికీ చెప్పకూడదని చెప్పేసాడు. తల మీద ఒట్టు వేయించుకున్నాడు. ఇటు చూస్తే అమ్మ నువ్వు కూడా ఒట్టు వేయించుకున్నావు, నేను ఎవరికి నువ్వు నోరు విప్పి సమాధానం చెప్పాలి, ఎవరు గుట్టు మీద పెట్టాలి అని చెప్పేసాడు. దీప చాలా బాధగా తన మనసులోనే అనుకుంటూ ఉంటుంది. సుమిత్ర ఎంత అడిగినా సరే దీప మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఎందుకు దీప, నేను ఎన్నిసార్లు అడుగుతున్నా సరే నువ్వెందుకు సమాధానం చెప్పడం లేదు, అంటే నిజంగానే నా కూతురు నిశ్చితార్థాన్ని మళ్ళీ నువ్వు ఆపేస్తావా, ఈసారి ఈ శుభకార్యం జరగదా, ఈసారి కనుక ఈ శుభకార్యం జరగకుండా కేవలం నీ కారణంగా మళ్ళీ ఏదైనా ప్రమాదం వచ్చి నిశ్చితార్థం ఆగిపోయే పని మాత్రం వస్తే ఈసారి నేను బ్రతకను అని అంటూ సుమిత్ర మాట్లాడేసరికి ఆ మాటలకి దీప ఒక్కసారికి షాక్ అయిపోతుంది. అదేంటి అమ్మగారు అలా మాట్లాడుతున్నారేంటి, మరేం చేయమంటావు, ఇప్పటికే నా కూతురు నిశ్చితార్థం ఆగిపోయి నేను ఎన్నో ఏళ్ళు బాధపడుతూ ఉన్నాను, మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకూడదని ఎన్నో దేవులకి మొక్కుకున్నాను, కూతురు బాగుండాలి, దాని జీవితం బాగుండాలి, సంతోషంగా పెళ్లి చేసుకుని అత్తవారింట్లో హ్యాపీగా ఉండాలని దాని జీవితం గురించి నేను ఎన్నో కలలు కన్నాను, అని నీ కారణంగా ఒకసారి ఆ కళలన్నీ కూడా నాశనం అయ్యాయి, మరోసారి ఇలా చేస్తావేమోనని భయపడి నేను ముందే అడుగుతున్నాను, ఇంకోసారి కనుక నీ కారణంగా దాని నిశ్చితార్థాన్ని చెడగొట్టే ప్రయత్నం మాత్రం నువ్వు అసలు చేయదు దీప అని చెప్పేసి అంటూ సుమిత్ర అడిగేసరికి దీప ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు దీప ఏడుస్తున్నావు, ఇప్పుడు నేనేం అడిగాను, నిశ్చితార్థమే ఆగిపోయే ప్రయత్నం మళ్ళీ ఏమైనా ఉందని చెప్పేసి అడిగాను, అంతే కదా, దానికి నువ్వెందుకు ఇంత బాధపడి ఏడుస్తున్నావు అని చెప్పేసాడు. సుమిత్ర అడిగేసరికి మరేం చేయమంటావమ్మా, జరిగిన నిశ్చితార్థాన్ని మీరు జరిగేలాగా చేయమని చెప్పేసి అంటున్నారు, నేను ఎలా చేయగలను, మీరు నా గురించి ఏమనుకున్నా సరే మీకు మాత్రం నేను ఒకటి చెప్పి తీరాలి అనుకుంటున్నాను, మీరు అనుకున్నట్లుగా గౌతమ్ అంత మంచివాడేమీ కాదు, నిజానికి వాడు చాలా నీచుడు, మంది ఆడపిల్లల జీవితాలను వాడు నాశనం చేసినవాడు, అలాంటి దుర్మార్గుడితో జ్యోత్స్నకు పెళ్లి జరుగుతూ ఉంటే నేను కల్లారి ఎలా చూడగలను, అందరూ కూడా గౌతమ్ చాలా మంచివాడు అని చెప్పేసి అనుకుంటున్నారు, నిజానికి వాడు చాలా మంచివాడు కాదు అని అటు దీప చెప్పేసరికి సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరెందుకు ఆ రోజు గౌతమ్ మంచివాడు అని చెప్పేసి నువ్వు ఎలాంటి చట్ట పనులు చేయలేదని మా అందరికి ఎందుకు చెప్పామని చెప్పేసి దీపను అడిగేసరికి నిజానికి ఆ రోజు నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే గౌతమ్ అసలు మంచివాడు కాదు అని, తనకు ఆల్రెడీ అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం జ్యోత్స్నకు ఆల్రెడీ తెలుసు అని, ఈ విషయం మీతో ఎవరికి కూడా చెప్పలేదు, ఎందుకంటే ఆ రోజు ఆ నిశ్చితార్థం కేవలం నా కారణంగానే ఆగిపోవాలి, అలానే నేను మీ అందరిలో కూడా చెడుగా ముద్ర వేసుకోవాలి అని చెప్పేసి అంటూ నన్ను బ్యాట్ చేయాలని జ్యోత్స్న ఆ విధంగా ప్లాన్ చేసింది. కూడా జ్యోత్స్న అలానే చేయబోతుంది. రోజు నాడు మీరు నన్ను అడిగిన ప్రశ్నలో వెళ్ళి మీ కూతురుని ఒకసారి అడగండి, గౌతమ్ మంచివాడా, గౌతమ్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పేసండి, ఒకసారి మీరే జ్యోత్స్నని అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఈ నిశ్చితార్థం జరిపించాలా లేదా అని చెప్పేసి అంటూ దీప చెప్పేసరికి ఇక సుమిత్ర అయితే ఆలోచనలో పడుతుంది. చూడండమ్మా, మీరందరూ కూడా బాగుండాలి, మీ ఫ్యామిలీ సంతోషాన్ని ఎప్పుడూ కోరుకుంటాను, మీరందరూ నాశనం అవ్వాలని అలానే బాధ పెట్టాలని నేను ఎప్పటికీ కూడా కోరుకోను, అంతేకాకుండా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతూ ఉంటే నేను ఎందుకు చూస్తూ ఉంటాను, మీ కూతురికి గౌతమ్ ఎలాంటి వాడో తెలుసు, అలానే ఈ నిశ్చితార్థం చేసుకోవాలని కూడా లేదు, కాకపోతే మీ చేతుల మీదుగా నిశ్చితార్థం జరగాలి, అది కూడా నా కారణంగానే ఆగిపోవాలని ఇంత ప్లాన్ చేస్తుంది, మీ కూతురు ఎలాంటిదో మీరు తెలుసుకోలేకపోతున్నారు, మీరే ఒకసారి జ్యోత్స్నతో మాట్లాడి అన్ని వివరాలు మీరే తెలుసుకోండి అని చెప్పేసి దీప అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో సుమిత్ర అయితే ఆలోచనలో పడుతుంది. మరి మొత్తానికి గౌతమ్ మంచివాడు కాదు అని జ్యోత్స్న ద్వారా సుమిత్ర తెలుసుకోబోతుందా, అసలు ఈ నిశ్చితార్థం జరుగుతుందా లేదా అని మన కార్తీక దీపం సీరియల్లో ఒక సస్పెండింగ్ ఎపిసోడ్ కి అయితే నడుస్తుంది. సుమిత్ర నిజం తెలుసుకుంటే బాగుండు అని చెప్పేసి మీరైతే అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేయాలి తెలిసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.